హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ హారిక. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ మన డే కొంచెం స్పెషల్, ఎందుకంటే మా కో సిస్టర్ వాళ్ళ పెద్ద బాబుది 11th బర్త్డే సెలబ్రేషన్స్ అంటే చాలా గ్రాండ్గా ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదో జస్ట్ 11th బర్త్డే అంటే 11th బర్త్డేలానే సెలబ్రేట్ చేసుకున్నాము. సో బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మేమైతే ఇక్కడ రెడీ అవుతున్నాం. పిల్లలు రెడీ అయిపోయారు, నేను ఇక్కడ ఇంకా రెడీ అవుతూ హెయిర్ స్ట్రైటింగ్ చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నాను. మా అబ్బాయి ఆల్రెడీ పక్క నుంచి స్టార్ట్ చేసేసాడు. ఈ మమ్మీ ఇంకా ఎంత టైం, వీఆర్ గెట్టింగ్ లేట్, తొందరగా వెళ్దాం పదా అని చెప్పి ఎక్సైట్మెంట్లో ఉన్నాడు అనమాట. వాడికి ఆల్రెడీ ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. ఎందుకంటే బర్త్డే సెలబ్రేషన్స్ అంటే కజిన్స్ అందరితో కలిసి ఫుల్గా ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు కదా అని. సో వాడు నన్ను హరీ చేస్తూనే ఉన్నాడు. నేను మాత్రం ఆగు బాబు ఇంకొంచెం టైం అని రెడీ అవుతూనే. ఎనీ హౌ, బిఫోర్ we get into today's vlog, if you are new to Homely Harika, please take a moment to subscribe to my channel and press the bell icon. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ రెడీ అండ్ హెడ్ టు ద బర్త్డే సెలబ్రేషన్స్. లెట్స్ గో. చాక్లెట్ ఎదురా, యు షుడ్ గివ్ మీ అ చాక్లెట్ ఫస్ట్. సో ఇక్కడైతే డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. వెళ్ళగానే బర్త్డే బాయ్కి ఇంకా హ్యాపీ బర్త్డే చెప్పేసాం. ఒక చాక్లెట్ కూడా అడిగాను, వాడు తీసుకురావడానికి వెళ్ళాడు ఆబ్వియస్గా. ఇంకా పిల్లలు వాళ్ళ వరల్డ్లో వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కొంతసేపు ఆడుకున్నారు, తర్వాత ఏం చేయాలో తెలియక ఫోన్స్ అడిగి కొంచెం ఫోన్ టైం కూడా అయిపోయింది అనుకోండి ఆబ్వియస్గా. I'm so grateful to have these parents. I'm so grateful to have these parents. Then who? సో ఇక్కడ బర్త్డే బాయ్కి ఒక చిన్న ఇంటర్వ్యూ అనమాట. చిన్న క్వశ్చన్స్ అడిగాము, లైక్ హౌ డూ యూ ఫీల్ నౌ దట్ యు ఆర్ 11 కదా అని చెప్పేసి అడిగామన్నమాట. అండ్ వాడికి ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు ఒక క్యూట్ మెమరీగా ఉండాలని ఆ మూమెంట్ని రికార్డ్ చేసామన్నమాట. I think it will get more. Just the white than so now the back looks like. కొంచెం ఫోటో. అలా బర్త్డే బాయ్ని కొన్ని క్వశ్చన్స్ అడిగి వాడి డేని ఇంకా కొంచెం స్పెషల్ చేసాము. వీడియో రికార్డ్ చేసి అది వాడికి ఫ్యూచర్లో చూపించడానికి బాగుంటుంది కదా అని ఆ వీడియో అంతా ఇందులో యాడ్ చేయలేదు, ఎందుకంటే వీడియో ల్యాగ్ అయిపోతుంది. సో చాలా లెంతీ ఉంటుంది, అందుకని ఇంకా యాడ్ చేయలేదు. తర్వాత బర్త్డే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ బ్యాక్ డ్రాప్ స్టాండ్ సెట్ చేసుకోవాలి కాబట్టి అది సెట్ చేసి తర్వాత ఇంకా బెలూన్స్ కూడా బ్లో చేయడం స్టార్ట్ చేసామన్నమాట. 11th బర్త్డే కాబట్టి మరీ ఓవర్ డెకరేషన్ కాకుండా సింపుల్ అండ్ క్యూట్గా స్మాల్ బెలూన్ ఆర్చ్ అండ్ బ్యాక్ డ్రాప్ క్లాత్ ఇలా సెట్ చేసుకున్నాము. ఫైనల్ లుక్ చాలా నీట్గా క్యూట్గా అనిపించింది. మరీ క్లమ్జీగా ఎక్కువ ఓవర్ డెకరేటివ్గా ఏమీ లేదు. బ్లూ బెలూన్స్ పెడితే ఇంకా లుక్ ఉండట్లేదు. ఏం లేదు నాన్న, అలా చిన్నగా డెకరేట్ చేసి అలా కూర్చొని రిలాక్స్ అయింది. Simple, just a backdrop cloth and some balloons. That's it. He's not in it anymore. He just missed his field trip. They just gave like cream bread. The field trip is very boring, I think. Yes, my friends told it was boring. I know. You enjoyed coming here? You have no regrets? Nanda Foods is not a big thing now. That's just if it is park means it could be a better, I think. But Nanda Food, what do you do there? Just go and play. Also, I don't know. I like bread, but field trip
must be interesting for kids, not the food things. What will they do there? అంటే చాలా మిషన్స్ ఉంటాయి ఆడ, సో యూ కెన్ అంటే ఎంత వర్క్ హార్డ్ చేస్తున్నారో చూడొచ్చు. బట్ స్టిల్ ఫర్ థర్డ్ క్లాస్ దట్స్ నాట్ అ బిగ్ డీల్. ఐ థింక్ Akshara school need to focus on more interesting things. Bye-bye. Bye-bye. మా చిన్నోడి వాళ్ళ ఫ్రెండ్ అప్పుడే వీడియో కాల్ చేసి చెప్పాడు అనమాట, లైక్ ఫీల్డ్ ట్రిప్ ఏమీ అంత మజాగా లేదు అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు ఇంకా చీరప్ అయిపోయాడు అనమాట. అప్పటి వరకు కూడా వాడు ఫుల్గానే ఎంజాయ్ చేశాడులేండి. బట్ ఇంకా తర్వాత ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పిన తర్వాత అమ్మయ్య నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేశాను అన్నట్టు వాడి ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా డెకరేషన్ అయిపోయాక లైటింగ్ ఎలా వస్తుందో చెక్ చేస్తూ మా చిన్నోడితో వీడియోస్ తీయించుకున్నాను. అంటే లైక్ లైటింగ్ అది బాగుందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా స్లోగా గెస్ట్లు అందరూ లైక్ పిల్లలందరూ రావటం స్టార్ట్ చేశారు. ఇంకా తను మా కో సిస్టర్ వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తుంది అనమాట. ఫైనల్లీ కేక్ కూడా ఇక్కడ వచ్చేసింది అనుకోండి. ఇక్కడైతే కేక్ కటింగ్ కోసం అన్నీ రెడీ చేసేస్తాము. ఇంకా బర్త్డే బాయ్ ఒక్కడే రావడం లేట్, అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక మనకి హ్యాపీ బర్త్డే సాంగ్ కూడా కావాలి కాబట్టి మా బావ అక్కడ సెట్ చేస్తున్నారనమాట. ఇక్కడ పిల్లలందరూ కేక్ కటింగ్ కోసం వెయిటింగ్ అనమాట. ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ఆబ్వియస్గా. మీరు వచ్చే ముందే ఇంక ఇక్కడైతే మంచిగా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. కేక్ కట్ చేసి అందరికీ కొంచెం కొంచెం ఫీడ్ చేసేసిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ ఫుల్ స్వింగ్లోకి వెళ్ళిపోయాయి అనమాట. అవన్నీ రికార్డ్ చేయలేదులేండి, ఫుల్గా ఎంజాయ్ చేసాము ఆబ్వియస్గా. ఫైనల్లీ ఇక్కడ పిల్లలందరూ కూడా బర్త్డే గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసారు. అలాగే మేము కూడా ఇచ్చేసినాము. అందరితో కలిసి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఫొటోస్ అయ్యాక ఇంకా పిల్లలందరికీ కేక్ డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేసాము. కిడ్స్ అయితే అవి తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేశారు. అలా బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకొని పిల్లలు కూడా స్లోలీ వాళ్ళ హోమ్స్కి వెళ్ళిపోయారు. నైట్ డిన్నర్ కోసం బాగా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. సో అందరికీ సర్వ్ చేసుకొని నైస్గా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. బట్ నెక్స్ట్ డే కిడ్స్కి స్కూల్ ఉంది కదా, సో ఎక్కువ లేట్ చేయకుండా కొంచెం హరీగానే అన్నీ ప్యాక్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని బ్యాక్ టు హోమ్ స్టార్ట్ అయ్యాము. ఇంటికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 o'clock అయిపోయింది. టయర్డ్ అయ్యాము, బట్ బర్త్డే సెలబ్రేషన్స్ వల్ల ఫుల్ హ్యాపీ మెమరీస్తో రిటర్న్ అయ్యాము అనమాట. బిగ్ సెలబ్రేషన్స్ ఆర్ గ్రాండ్ డెకరేషన్స్ కన్నా మన వాళ్ళందరం కలిసి ఒక రోజు హ్యాపీగా స్పెండ్ చేయడం, నవ్వుకోవడం, ఎంజాయ్ చేయడం, అదే కదా రియల్ సెలబ్రేషన్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ లిటిల్ బర్త్డే వ్లాగ్ విత్ అస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్స్లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటో చెప్పండి, అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు హోమ్లీ హారిక, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్ ఫర్ మోర్ ఫ్యామిలీ moments and everyday memories. Thank you so much for watching. See you in the next vlog. Until then, take care, stay happy, stay healthy. Bye bye.